మనం ఎక్సెల్ యొక్క షీట్ని జూమ్ చేయాలి అంటే కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని మౌస్లో స్క్రోలింగ్ ఇలా జూమ్ చేశాను. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్కే అని టైప్ చేశాను. నెక్స్ట్ ఈ సెల్లో ఒక డేటా టైప్ చేస్తున్నాను. ఆర్పి అని టైప్ చేశాను. ఇప్పుడు ఆర్కే మీద క్లిక్ ఇచ్చి హోమ్ మెనూలో కాపీ అని ఆప్షన్ చేద్దాం. కాపీకి షార్ట్కట్ ఏంటంటే కాపీ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినా ఒకటే, లేదా కంట్రోల్+C, కంట్రోల్ గట్టిగా నొక్కబట్టుకుని సి. ఇలా ఆర్కే చుట్టూ సెల్ చుట్టూ బ్లింకింగ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆ బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎక్కడైనా పేస్ట్ అవుతుంది, ఏ షీట్లోనైనా పేస్ట్ అవుతుంది, ఎన్నిసార్లు అయినా పేస్ట్ అవుతుంది, ఎన్ని చోట్లైనా పేస్ట్ అవుతుంది. కావాలంటే చూడండి, ఇక్కడ కాస్త క్లిక్ ఇచ్చాను, కంట్రోల్+V, పేస్ట్కి షార్ట్కట్ కంట్రోల్+V. కాపీ పేస్ట్ అంటే ఏంటంటే ఇక్కడున్న డేటా సేమ్ వేరే చోట కూడా వస్తుంది. అంటే డేటా ఇది ఒరిజినల్ అయితే డూప్లికేట్లో కూడా వస్తుంది. ఒరిజినల్ ఒకేలాగా ఉంటుంది, డూప్లికేట్ ఒకేలాగా ఉంటుంది, రెండు ఒకేలాగా ఉంటాయి. డేటా రెండు చోట్ల ఉంటుంది, రెండు లేదా అంతకన్నా ఎక్కువ చోట్ల ఉంటుందన్నమాట. ఇక చూడండి, బ్లింకింగ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ కర్సర్ క్లిక్ ఇచ్చాను, పేస్ట్ అన్న, బ్లింకింగ్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేశా అంటే ప్లస్ మీద క్లిక్ ఇచ్చా, జూమ్ చేశా, కంట్రోల్+V, వేరే షీట్లో కూడా పేస్ట్ అయ్యింది. అంటే షీట్ 1లో బ్లింకింగ్ ఉన్నంతసేపు ఎన్నిసార్లైనా ఎన్ని చోట్లైనా పేస్ట్ అవుతుంది. ఈ బ్లింకింగ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఏదో ఒక సెల్లో మౌస్తో లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే కర్సర్ బ్లింక్ అవుతుంది, బ్లింకింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు పేస్ట్ అన్నామనుకో, కంట్రోల్+V, పేస్ట్ అవ్వదు, బ్లింకింగ్ ఉన్నప్పుడే పేస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కాపీ పేస్ట్.